హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతి క్రియేషన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ముందుగా మన ఆది బ్లౌజ్ కొలతలతో మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ నెక్, హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ అలా మూడింటిని మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. మార్కింగ్ చేసి పెట్టుకున్న తర్వాత మొదటగా జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు వేయాలి. ఈ గొలుసు కుట్టు అనేది 2 రౌండ్స్లో వేసుకోవాలి. ఫస్ట్ ఒక రౌండ్ వేసిన తర్వాత సెకండ్ రౌండ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ రౌండ్ వేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పై నుండి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచెస్ అనేవి వేస్తూ ఉండాలి. ఇలా నేను ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ కూడా వేస్తున్నాను చూడండి. ఇలా 2 రౌండ్స్లో చైన్ స్టిచెస్ అనేవి జరీ థ్రెడ్తో వేసుకోవాలి. ఫస్ట్ టైం వేసే ఈ లైన్స్ అనేవి నీట్గా వేసుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది మొత్తం డిజైన్. సో ఇలా మొత్తం 2 వరుసలలో గొలుసు కుట్టు వేసేయండి. ఈ జరీ థ్రెడ్తో 2 లైన్స్ మన గొలుసు కుట్టు కుట్టిన తర్వాత సిల్క్ థ్రెడ్తో మరొక లైన్ని చైన్ స్టిచ్ లైన్ అనేది వేస్తున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ అనేది 2 వరుసల దారాన్ని తీసుకున్నాను. 2 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ అన్నమాట. సో ఇలా జరీ థ్రెడ్తో వేసిన గొలుసు కుట్టు పక్కనే సిల్క్ థ్రెడ్తో ఇంకొక చైన్ స్టిచ్ వరుస అనేది వేయాలి. సో ఇలా మొత్తం నేనైతే వేసేసాను. ఇప్పుడు ఈ వైట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. కాటన్ థ్రెడ్ అనేది తీసుకోండి. ఈ వైట్ బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం బీడ్స్ అనేవి ఏ బీడ్స్ స్టిచ్ చేసినా కానీ కాటన్ థ్రెడ్ యూజ్ చేయాలి. నేను ఇక్కడ వైట్ కలర్ కాటన్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. బీడ్స్ అనేవి వైట్ కలర్లో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వైట్ కలర్ కాటన్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇలా ఒక్కొక్కటి కానీ లేదా 2 పూసలను కానీ వేస్తూ కుట్టాలి. 2 కంటే ఎక్కువ బీడ్స్ని ఎట్ ఏ టైం కుట్టకూడదండి, ఎందుకంటే షేప్ అవుట్ అవుతుంది. అసలు లూజ్గా వస్తుంది అన్నమాట స్టిచ్ అనేది. మనం ఫ్రేమ్లో కుట్టినప్పుడు రింగ్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అది క్లాత్ అనేది ఎక్కువ టైట్గా ఉంచదు కదా. అప్పుడు మనం ఎక్కువ బీడ్స్ వేసి కుట్టినప్పుడు మనం ఎప్పుడైతే రింగ్ నుండి క్లాత్ని బయటికి తీస్తామో అప్పుడు మనకు బీడ్స్ అనేవి లూజ్ వస్తాయి అన్నమాట. సో ఆ ప్రాబ్లం నుండి మనం బయటపడాలంటే 1 కానీ లేదా 2 కానీ బీడ్స్ని వేసి స్టిచ్ చేయండి. సో ఇలా మొత్తం నేను నెక్కు మొత్తం వైట్ బీడ్స్ అనేవి కుట్టాను. సో వైట్ బీడ్స్ కుట్టిన తర్వాత వాటి పక్కనే ఒక పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, సన్నటిది పైపింగ్ థ్రెడ్ తీసుకొని
దాన్ని గ్లూ స్టిక్ సహాయంతోనే స్టిచ్ చేశాను. స్టిక్ చేసిన తర్వాత అది ఆరేంత వరకు వెయిట్ చేయాలి. సో నేను స్టిక్ చేసి చాలాసేపు అయింది. సో ఇది ఆరిపోయిందనమాట. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ముందుగా ఎల్లో కలర్ థ్రెడ్తోని స్టిచ్ చేస్తున్నాను. ఈ ప్యాడెడ్ లోడ్ స్టిచ్కి 2 వరుసల పైపింగ్ థ్రెడ్ కూడా యూజ్ చేస్తారు. 2 వరుసల యూజ్ చేసినప్పుడు మనకి లోడింగ్ స్టిచ్ అనేది వెడల్పు అనేది పెరుగుతుంది. సో ఇక్కడ నాకు అంత వెడల్పు ఎక్కువ అవసరం లేదనిపించింది. సో ఒక వరుస పైపింగ్ థ్రెడ్నే స్టిక్ చేశాను. సో కావాలనుకుంటే మీరు 2 వరుసల కూడా స్టిక్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అనేది ఏ విధంగా వేయాలో మీకు ఇప్పుడు అర్థం కాకపోతే నా ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో ఉంది. నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ అనేది 2 వరుసల దారాన్ని తీసుకున్నాను. 2 పేటల దారం అంటారు కదండి, ఆ 2 పేటల దారాన్ని తీసుకున్నాను. సో మనం 2 వరుసల దారాన్ని తీసుకున్నప్పుడు స్టిచ్ చేసే మగ్గం నీడిల్ వేరే ఉంటుంది. అదే ఒకే స్ట్రాండ్తో కుట్టినప్పుడు కుట్టే నీడిల్ వేరే ఉంటుందన్నమాట. సో మనం ఒకే వరుసతో కుట్టే నీడిల్ని తీసుకొని 2 వరుసలతో కుడదామని ట్రై చేసినప్పుడు అది ఎంతకు రాదన్నమాట. సో బిగినింగ్లో ఇలాంటివి అనేవి మనకి సరిగా తెలియవు. సో అందుకనే చెప్తున్నాను. సో మనం ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను 1 ఇంచ్ వరకు ఎల్లో కలర్ వేస్తున్నాను. సో మనం ఎక్కడైతే కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు ఈ లోడింగ్ అనేది చేయాలి. తర్వాత అక్కడికి లోడింగ్ అయిపోయిన తర్వాత దారాన్ని పదే కట్ చేయడం అవసరం లేకుండా ఇలా పక్కన పెట్టేయాలి, దూరంగా తీసుకెళ్ళి. తర్వాత గ్రీన్ కలర్ వేస్తున్నాను. సో నాకు శారీలో ఎల్లో కలర్ ఉంది, పింక్ కలర్ బార్డర్ ఉంది, అలానే గ్రీన్ కలర్ మొత్తం శారీ మొత్తం గ్రీన్ కలర్లో ఉంది. అందుకని నేను ఈ 3 కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. సో మన శారీలో వచ్చిన కలర్స్ని బట్టి మనం వర్క్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం బ్లౌజ్ పైన డైరెక్ట్గా వేయకుండా ఈ స్టిచెస్ అనేవి మనం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా మనం బ్లౌజ్ పైన వేసుకోవడం చేయాలి. ముందుగానే మనం ఇక్కడే ట్రై చేసినట్టుగా వేసినట్లయితే అసలు రాదన్నమాట. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట. సో ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా కుట్టగలుగుతారు. సో ఈ గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత పింక్ కలర్ వేస్తున్నాను ఇప్పుడు. సో ఇలా నీట్గా బీడ్స్కి దగ్గరగా అలానే ఇటువైపు ఆ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచెస్ వేయాలి. సో ఇలా మొత్తం నేను లోడింగ్ అనేది చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ నేము
ఇంతకుముందు నందనవనం అని ఉండేది. మీరు ఇంతకుముందు వీడియోస్ చూసినా కానీ అందులో మెన్షన్ చేసి ఉంటుంది. కానీ ఆ ఛానల్ నేమ్ అనేది సెర్చ్ బార్లో రావట్లేదని చాలామంది చెప్పారు. సో అందుకోసమని నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. సో ఇంతకుముందు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో నా సబ్స్క్రైబర్స్ వాళ్ళెవరు కన్ఫ్యూజ్ కాకండి. సో ఇకపైన ఈ నేమే కంటిన్యూ అవుతుంది. సో ఇలా లాస్ట్కి ముడి వేసుకోవచ్చు, లేదా ఫస్ట్లో స్టార్టింగ్లో ముడి వేసి అయినా దారాన్ని దూరంగా తీసుకెళ్ళి పెట్టవచ్చు. సో తర్వాత మళ్ళీ ఈ పింక్ దారం పక్కనే మళ్ళీ ఇంకా ఎల్లో రావాలి. సో అందుకని అక్కడ ముడి వేసి ఇక్కడి వరకు తీసుకొచ్చి లోడింగ్ చేశాను. సో ఇలా మొత్తం లోడింగ్ చేశాను. ఇలా లోడింగ్ స్టిచ్ వేసిన తర్వాత గ్రీన్ కలర్తో 2 strands ఆఫ్ థ్రెడ్తో మళ్ళీ చైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను. సో మనకి ఇలా లోడింగ్ స్టిచ్ పక్కనే చైన్ స్టిచ్ వేసినట్లయితే నీట్గా ఉంటుంది అవుట్లుక్ అనేది. సిల్క్ థ్రెడ్ కుట్టేటప్పుడు కూడా దారాన్ని గట్టిగా పట్టుకోకూడదండి. మనం పైకి లాగినప్పుడు ఊరికనే తెగిపోతుంది. సో జస్ట్ అలా దాన్ని పట్టుకొని డైరెక్షన్ ఇవ్వడానికి అలా జస్ట్ పట్టుకోండి. లేదంటే గట్టిగా పట్టుకున్నట్లయితే ఊరికనే తెగిపోతుంది అన్నమాట. స్టార్టింగ్లో మనకు అర్థం కాదు ఎందుకు తెగిపోతుందో అని. మనం గట్టిగా పట్టుకోవడం వల్ల అది పైకి రాకుండా నీడిల్ దానికి గుచ్చుకొని తెగిపోతుంది. సో గ్రీన్ కలర్ వేసిన తర్వాత దాని పక్కనే పింక్ కలర్తో ఇంకొక చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. సో స్టార్టింగ్ మనకి ఏమీ అర్థం కాదనమాట. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయాలని స్టార్ట్ చేస్తామో నీడిల్ అనేది రొటేట్ అవ్వకుండా పైకి రాదు. అలానే ఇంకా థ్రెడ్ అనేది కంటిన్యూస్గా తెగిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మనకు తెలియదు అనమాట. ఎందుకంటే ఇది చాలా లాట్ ఆఫ్ ప్రాక్టీస్తో వస్తుంది. స్టార్టింగే మనకి చాలా బెంబలెత్తిపోతాము. కాబట్టి నీడిల్ రొటేషన్ ఉండాలి. అలానే మనం దారాన్ని గట్టిగా పట్టుకోవద్దు. సో అప్పుడు మనం కరెక్ట్గా నేర్చుకోగలుగుతాము. సో ఇలా 2 లైన్లు వేసిన తర్వాత చైన్ స్టిచెస్ అనేవి వాటి పక్కనే ఇలా 1/2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నాను. సో ఇలా మొదటగా గ్రీన్ కలర్తో ఫ్రెంచ్ నాట్స్ అనేవి పూర్తిగా వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎల్లో కలర్ థ్రెడ్తో ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తాను. చూడండి ఇలా 2 times నీడిల్కి దారాన్ని తిప్పి ఇలా వేయాలి ఫ్రెంచ్ నాట్స్ అనేవి. ఈ ఫ్రెంచ్ నాట్ వేసేటప్పుడు దారాన్ని ఎక్కడ కూడా చిక్కుపడకుండా చూసుకోవాలండి. ఒక్కసారి చిక్కుపడ్డదంటే తీయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అందుకని ఎక్కడ కూడా మనం చిక్కులు పడకుండా చూసుకోవాలి. సో ఇలా మొత్తానికి గ్రీన్ కలర్తో ఫ్రెంచ్ నాట్స్ ఫస్ట్ వేసేస్తాను. చూడండి ఈ ఫ్రెంచ్ నాట్స్ వేసిన ప్లేస్లో మీరు కావాలనుకుంటే వైట్ బీడ్స్ అయినా ఇంకొక వరుస వేసుకోవచ్చు, లేదా షుగర్ బీడ్స్ ఇంకా అంతకంటే పెద్ద బీడ్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట, గోల్డ్ కలర్వి. నేనైతే ఇక్కడ క్లాత్ థ్రెడ్తోనే వేసేస్తున్నాను ఫ్రెంచ్ నాట్స్.
సో ఇలా గ్రీన్ కలర్ మధ్యలో ఎల్లో కలర్ ఫ్రెంచ్ నాట్స్ అయితే వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకొని వాళ్ళ బ్లౌజ్ల పైన వాళ్ళే వర్క్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీగా నేర్చుకోండి. నాకైతే ఈ డిజైన్ అనేది చాలా ఉండేది. సో అందుకని నేను వచ్చే వరకైతే వదిలిపెట్టలేదన్నమాట. అసలు స్టార్టింగ్లో కూడా చాలా ట్రబులింగ్గా అనిపించేది, అయినా కానీ చాలా వరకు యూట్యూబ్లో చూస్తూ నేర్చుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా 2 కలర్స్తో ఫ్రెంచ్ నాట్స్ వేసేసాను. ఈ ఫ్రెంచ్ నాట్స్ వేసిన తర్వాత ఇంకొక లైన్ అనేది జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా మనం వేసుకున్న చైన్ స్టిచ్ పక్కనే 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేసుకున్న తర్వాత మిర్రర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. గ్లూ స్టిక్ సహాయంతోనే మిర్రర్ని అతికించుకోవాలి. సో ఫస్ట్ పెద్ద మిర్రర్స్ మొత్తం అంటించేస్తున్నాను. చూడండి, ఈ సైజులో ఉన్న మిర్రర్స్ మొత్తం మొదటగా స్టిక్ చేసేస్తున్నాను. ఇలా పెద్ద మిర్రర్స్ అనేవి స్టిక్ చేసుకున్న తర్వాత వాటి మధ్యలో చిన్న మిర్రర్స్ని స్టిక్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 2 సైజులలో ఉన్న అద్దాలను అయితే ఉపయోగిస్తున్నాను. ఇవి మనం ఎప్పుడైతే స్టిక్ చేస్తామో స్టిక్ చేసిన తర్వాత మొత్తం ఆరిపోయేంత వరకు ఉంచాలి గ్లూ స్టిక్ అనేది. సో మనకి ఎప్పుడైతే మిర్రర్ అనేది స్టిక్ అవుతుందో అప్పుడు కుట్టడం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, పింక్ కలర్తో మిర్రర్ని కుట్టుతున్నాను. ఈ మిర్రర్స్ని కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలో మీకు ఇక్కడ అర్థం కానట్లయితే నా ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో ఉంది. ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూసేయండి. సో చాలా ఈజీ అండి. మనకి చైన్ స్టిచ్ వచ్చేసిందంటే అన్నీ వచ్చినట్టే. ఓన్లీ చైన్ స్టిచ్ ఇది, కాకపోతే లాంగ్ చైన్ వేసి ఒక షార్ట్ చైన్ వేస్తాం అంతే. ఇలా ఒక లాంగ్ చైన్ పెద్దది వేసి తర్వాత దానిపైననే షార్ట్ చైన్, మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఒక బిగ్ చైన్, దాని కిందనే స్మాల్ చైన్, అంతే. మొత్తం ఇలానే ఈ స్టిచ్తోనే కవర్ చేస్తూ మొత్తం కుట్టేసేయాలి మిర్రర్ని. సో ఈ విధంగా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ స్టార్టింగ్ పాయింట్ వచ్చేంత వరకు మనం కుట్టాలి.
చూడండి ఇలా మొత్తం ఫుల్గా కవర్ కావాలి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత అయిపోయిందని స్టాప్ చేసామనుకోండి, అక్కడ గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది. సో మనకు ఆ గ్యాప్ అనేది మొత్తం ఫిల్ అయిపోయేటట్లు నీట్గా మనకు మిర్రర్ అనేది ఒకే విధంగా కనిపించే విధంగా, గ్యాప్స్ లేకుండా ఉండే విధంగా ఈ విధంగా కుట్టాలి. సో ఈ పింక్ కలర్ కుట్టిన తర్వాత ఎల్లో కలర్తో వేస్తున్నాను. ఇలా నేను 3 కలర్స్ని యూజ్ చేసి మిర్రర్స్ అయితే స్టిచ్ చేశాను. ఈ ఎల్లో కలర్ మనం స్టిచ్ చేసిన తర్వాత గ్రీన్ కలర్తో ఇంకొక మిర్రర్ని కుడతాను. ఇలా ఒక్కొక్క కలర్తో మిర్రర్ని అయితే స్టిచ్ చేయాలి. ఇప్పుడు చూడండి, గ్రీన్ కలర్తో మిర్రర్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఈ గ్రీన్ కలర్ దారంతో మిర్రర్ని కుట్టిన తర్వాత పక్కనే మళ్ళీ పింక్ కలర్ వస్తుంది. పింక్ కలర్ తర్వాత మళ్ళీ ఎల్లో కలర్, ఇలా 3 కలర్స్ని ఆల్టర్నేట్గా యూజ్ చేస్తూ మిర్రర్స్ అనేవి కుట్టాలి. చూడండి, ఇలా నెక్ మొత్తం మిర్రర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ మిర్రర్ని వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మొత్తం మిర్రర్స్ వేసిన తర్వాత మనకి నెక్ అనేది ఇలా వస్తుంది. చాలా బాగుంది కదా. సో ఇలా మనం నెక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ మొత్తం ఇలా చిన్న చిన్న మిర్రర్స్ని అతికించుకొని స్టిచ్ చేయాలి. ఇవి స్టిక్ అయ్యేంత వరకు, గ్లూ అనేది ఆరిపోయేంత వరకు వదిలేసేయాలి. మనకి పూర్తిగా ఆరిపోయిన తర్వాత కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా నేను ర్యాండమ్గా బ్యాక్ పార్ట్లో చిన్న చిన్న మిర్రర్స్ని అయితే అతికిస్తున్నాను.
మామూలుగా మనకి ముగ్గు వేస్తే సందు చుక్కలు ఉంటాయి కదండి, ఆ సందు చుక్కల టైప్లో మిర్రర్స్ని అయితే అతికించాను. ఇవి ఆరిపోయాయి. ఆరిపోయిన తర్వాత వీటిని కుడుతున్నాను చూడండి. ఈ మిర్రర్స్ని కుట్టే విధానం ముందు కుట్టిన మిర్రర్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నాయి కదా, మొత్తం అదే వేలో కుట్టామనుకోండి మొత్తం డార్క్ అయిపోతుంది. సో అందుకని ఇవి వేరే విధానంలో కుడుతున్నాను చూడండి. బెంజిన్ షేప్లో వచ్చే విధంగా మనం 6 లాంగ్ చైన్స్ వేయాలి. ఈ 6 లాంగ్ చైన్స్ అనేవి 1 టైం వేసిన తర్వాత సెకండ్ టైం కూడా ఈ లాంగ్ చైన్స్ అనేవి వేయాలి సేమ్ ప్లేస్లో. సో ఇలా 2 రౌండ్లు అయిపోయిన తర్వాత మిడిల్లో ఒక చైన్ వేసి, స్మాల్ చైన్ వేసి, మళ్ళీ ఇంకో మిడిల్కి లాంగ్ చైన్ అనేది తీసుకోవాలి. ఇలా ఇంకొక వరుస లాంగ్ చైన్స్ అనేవి మధ్యలో నుండి వేయాలి. ఇలా వేయడం పూర్తయిన తర్వాత చుట్టూ చిన్న చిన్న చైన్ స్టిచెస్ అనేవి వేయాలి చూడండి. ఇలా సో మనం ఎక్కడైతే స్మాల్ చైన్ స్టిచెస్ స్టార్ట్ చేసామో అక్కడి వరకు వేసిన తర్వాత ఎండ్ నాట్ అనేది వేసేయాలి. సో ఇలా మొత్తం డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసి 3 కలర్స్ని యూజ్ చేసి మిర్రర్స్ని కుట్టాలి. సో ఈ స్మాల్ మిర్రర్స్ మొత్తం ఈ స్టిచ్తోనే కుట్టేశాను. సో ఫ్రెండ్స్, బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేశాను. ఎందుకంటే ఒక ఐడియా అనేది వస్తుంది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. సో బిగినర్స్ కోసమే ఎక్కువ లెంతీగా ఈ వీడియోని చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ట్రై చేయండి. చిన్నగా స్టార్ట్ చేయండి. తర్వాత అవే మనం ప్రాక్టీస్ అవుతుంటే ఇలా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం బ్యాక్ పార్ట్లో అతికించిన ఈ చిన్న మిర్రర్స్ని మొత్తం కుట్టాలి. మొత్తం కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. విత్ యువర్ సపోర్ట్ I can do better videos. So for more videos, please subscribe my channel. Thank you for watching. Once again, thank you for watching. Bye.